డోర్ పెట్టేసారు. దాదాపు సంవత్సరం నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నాదుడనేటోడు లేకుండా వస్త్ర పరిశ్రమ చేస్తుంది. దాదాపు పత్రికల ద్వారా దాదాపు ఇప్పటికీ ఒక పత్రికలో 500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి బతుకమ్మ చీరల పైన రిలీజ్ చేస్తున్నామని ఒక పత్రిక, 250 కోట్లు రిలీజ్ చేసామని ఒక పత్రిక, అసలు మొత్తం బకాయిలు లేవని చెప్పి ఒక పత్రిక. దాదాపు సంవత్సరంన్నర నుండి ఈరోజు వరకు బకాయిలు అనేటివి 30-40% ఇవ్వడం జరిగింది. అసలు ఇది తెలిసి రాస్తుర్రా తెలియక రాస్తుర్రా పత్రికా సోదరులకు అర్థమవుతలేదు. అసలు బకాయిలు అనేటివి మొత్తం ఉన్నదే 230 కోట్లు. దాన్ని ఇప్పటికి ఇంకా 130-140 కోట్లు రావాల్సినవి ఉన్నాయి ప్రభుత్వం ద్వారా. సంవత్సరానికి 350 కోట్ల ఆర్డర్స్ గత పెద్దలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రతి సంవత్సరం దాదాపు 400-500 కోట్లు ఆర్డర్ ఇచ్చే పరిశ్రమను దాదాపు 7 సంవత్సరాలు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ గారు. అసలు ఈ సంవత్సరం ఆర్డర్ అనేది ఇవ్వకుండా బతుకమ్మ పాత బకాయిలన్నా రిలీజ్ చేస్తాడు అని చెప్పి అనుకున్న సేట్లందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ బకాయిలు అనేవి ఇంకా రిలీజ్ కావడం లేదు. వాస్తవానికి 150 కోట్లు రిలీజ్ అయినాయని అన్నారు, కానీ ఒక పేపర్ 500 నచ్చింది కాదు. ఆ 150 కోట్లు సిరిసిల్ల పట్టణానికి ఈ రోజు వరకు ఇంకా చెల్లించడం లేదు. అది ఎందుకు, ఏ కారణాల చేత అర్థం కావడం లేదు. దాదాపు సిరిసిల్ల పట్టణంలో ఆర్డర్లు 2 చీరల ఆర్డర్లు అనే బట్టి 4 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు యారన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 200 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం 78 మందికే రావడం జరిగింది 2 నెలల నుంచి. ఆ యారన్ వ్యవస్థ అట్లుంది. కొత్తది చీరలు 2 చీరలు ఇస్తాన బట్టి 4 నెలలు అయింది. ఈ రోజు వరకు వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో ఏడాది అర్జెంచులు కుప్పగూలిపోయింది. అనేక కార్మికులు ఇలా ఇక్కడ సిరిసిల్ల బతుకుదేరు కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇక మీరు రోజుకొక ప్రెస్ మీట్లు పెట్టి మేము అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తించకుండా వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇక మేమేం చేస్తున్నాం చూడంటున్నారు. ఈ ఏడాది గంటల పాలనలో ఇది ఎంత బ్రహ్మాండంగా చేసిందో ప్రజలందరికీ అర్థమవుతుంది. గత అభివృద్ధిని విమర్శిస్తుంటే వారికే మాకు చూస్తుంటే వార్త చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ ఇకనైనా వాస్తవాలు గమనించి మీడియా మిత్రులు కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమను ఏ విధానంగా ఆదుకున్నాడు, మరి ఇప్పటి వరకు ఆర్డర్ని అర్థమవుతుంది. ఏ ఆర్డర్లు వచ్చినాయి, ఏ కార్మికుడు సంతోషంగా ఉన్నాడో పూర్తి స్థాయిలో మీరు పబ్లిక్ దగ్గరికి పోయి పరిశీలించి మీరు ఎల్లగట్టాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. మాట్లాడుతూ మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో 9 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి జరిగినటువంటి సంగతి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి అంటే ఇలా ఒక మెడికల్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక అగ్రికల్చర్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, ఇలాంటి కాలేజీలు కట్టించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ కేటీఆర్ గారిది. అదేవిధంగా విద్యా వ్యాప్తికి అనేక పాఠశాలలు నిర్మించి కేజీ టు పీజీ పాఠశాలలు నిర్మించి విద్యార్థులందరికీ కూడా విద్యను అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప మనిషి గౌరవ కేసీఆర్ గారు. అది కాకుండా ఉద్యోగార్థుల కొరకు సిరిసిల్ల జిల్లాలో అనేకమైనటువంటి గ్రంథాలయ భవనాలు నిర్మించి విద్యార్థులందరినీ ఉద్యోగులు చేసినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే మీరు ఇప్పటి వరదాకా ఆయన పెట్టినటువంటి భిక్షల్నే మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప మీ ఏడాది పాలనలో ఒక్క భవనాన్ని కానీ ఒక్క రోడ్డును కానీ నిర్మించిన చరిత్ర లేదు. ఆ రోజుల్లోనే కేసీఆర్ గారు అన్నారు, సిరిసిల్ల తంగలపల్లి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి కిందికి
ఎండాకాలంలో నీళ్లు ఉంటాయి అన్నాడు, ఎండాకాలంలో నీళ్లు చూపెట్టిండు. వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చిండు. రైతులందరికీ కూడా నీళ్లు అందించి, ఉచిత విద్యుత్తును అందించి రైతులను ప్రోత్సహించినటువంటి గొప్ప మనిషి కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎక్కడ అనుభవం లేకుండా ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తి ఆ గొప్ప మనుషుల్ని విమర్శించడం అనేటువంటిది చాలా తీవ్రంగా ఖండించదగ్గది. దయచేసి మీరు అభివృద్ధి ఏం చేసినో చెప్పి వారికి మీకు బేరీజ్ వేసి మేము ఇది చేసినాం, వాళ్ళు గింతే చేసిందని చూపెట్టేటువంటి కార్యక్రమాలు చూపెట్టకుండా బదనాలు చేసి బట్టగాల్చి మీదేసేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ద్వారా అభివృద్ధి అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఇది మీరు మాట్లాడే మాటలు కాదు. ఇకనైనా అభివృద్ధిని చూడండి. ఆ రోజులలో పందులు శైలవిహారం చేసినటువంటి సిరిసిల్లాను ఇలా సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మనిషి మా కేటీఆర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని అభివృద్ధి చేయలేదని ఇలా అనేక జంక్షన్లు, కూడళ్ళు, డివైడర్లు, అందమైనటువంటి పరిస్థితులలో అనేకమైన పార్కులు నిర్మించిన చరిత్ర కేటీఆర్ గారు. మీరు ఏం చేయకుండా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ దయచేసి ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గత 2 రోజుల క్రితం నుండి వేములవాడ శాసనసభ్యులు సోదరులు రాజ్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలం అల్మార్పూర్ దగ్గర, అట్లాగే నిన్న మహేందర్ రెడ్డి ముస్తాబాద్లో పాతికేయ మిత్రులతో మాట్లాడారు. పాడిందే పాడరా పాస్వాన్ల దాసరి అన్నట్టు ఈ పాస్వాన్ల దాసరులు ఇద్దరు కూడా మరి ఇప్పుడు వచ్చే నీళ్లు కాళేశ్వరం జలాలు కావు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి జిల్లాకి, నియోజకవర్గానికి ఏం అందలేదు అని అంటా ఉన్నారు. ఇంతకుముందు శంకరయ్య సార్ చెప్పినట్టు మండు టెండర్లో 2022, 23, 24లో అప్పర్ మానేరు నింపి అలుగులు దుంపితే సిరిసిల్ల బ్రిడ్జి కింద దాకా వచ్చింది. మరి ఆ వచ్చిన నీళ్లు ఎక్కడి, ఎవరు కట్టిన ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి? మరి మహేందర్ రెడ్డి మేయ కట్టిండా, లేకపోతే 420 హామీలు ఇచ్చిన 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబు కట్టిండా? ఎస్, తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు మల్లన్న సాగర్, తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు రంగనాయక సాగర్ ప్రాజెక్టు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మింపబడ్డవి. ఏదైతే మీరు దొంగ లెక్కలు చెప్తా ఉన్నారో వాస్తవంగా అయిన ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు 70,000 నుంచి 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అయినాయి అని చెప్తా ఉన్నారు. సరే, 1,00,000 కోట్లు అయినాయి. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లు, అనేక లిఫ్టులు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అట్లాగే గాయత్రి పంప్ హౌజ్, లక్ష్మీ పంప్ హౌజ్, అనేక పంప్ హౌజులు ఈ రాష్ట్రంలో ఇలా నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు కూడా సాగునీరు అందించడానికి, తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన నిర్మింపబడ్డ అనతి కాలంలో, తక్కువ కాలంలో నిర్మింపబడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఏదో ఒక్క పిల్లరు మా అంటే దానికి ఖర్చు 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అయ్యే ఖర్చును ఒక 2 పిల్లర్లు ఒక బ్లాక్ పొంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయకుండా అట్లాగే పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్పేసి ఒక అంకణం కట్టుకొని ఆ 420 ఇలా మూసీ నది మురికి కంటే కూడా అత్యంత మురికి అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి నోరు మాత్రమే. అత్యంత నీచమైన భాషను, మురికి భాషను, ముతక భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి మొన్న ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్నాడు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు, ఏదో అల్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు. ఇలా టీవీలు చూడంగానే చిన్నపిల్లలు సైతం టీవీలు పెట్టేసేయండి, రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చూస్తే చిన్నపిల్లలు కూడా టీవీలు మూసేయండి అని దేవేందర్ గౌడ్ గారి ఆయన రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి అంటున్నాడు. అతను నీ ఉపన్యాసం చూస్తే పిల్లలు కూడా భయపడుతుర్రు. కొంతమంది వెనకటి నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, పిల్లలకు అన్నం తినకపోతున్నాం, లేకపోతే ఇంకేదైనా వస్తున్నాం, ఇక బూచోడు వస్తా ఉంటాం, లేకపోతే దయ్యం వస్తుంది, రాక్షసుడు వస్తుందని. ఇవాళ నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో
చంటి పిల్లలు కావచ్చు, లేకపోతే యువతకు కావచ్చు, చెప్పేది ఏంటంటే అత్యంత బూచోడు ఎవడు ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. దయ్యం వస్తుంది, రాక్షసుడు వస్తుండు అని చెప్పాల్సిన వ్యక్తి ఎవడు అన్నాడంటే రేవంత్ రెడ్డి. అట్లాంటి అత్యంత మురికి ఆయన నోరును ముదుక భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి ఇలా ఆయన వచ్చిన ఏడాది కాలంలోనే ఇలా తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, అప్పర్ మానేరుకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. అదేంది ఏకే మహేందర్ రెడ్డి, దానికి తానా అంటే తందానాన్ని ఆశీర్వాసం అంటూ ఉన్నారు. ఇలా శంకరయ్య సార్ చెప్పినట్టు కేవలం సిరిసిల్ల నియోజకవర్గం, సిరిసిల్ల జిల్లా కేంద్రమే కాకుండా ఇలా వేములవాడ నియోజకవర్గానికి కూడా 2018 శాసనసభ ఎన్నికల కంటే ముందే కూడా అక్కడ ఎలుపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇలా నియోజకవర్గానికి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత ఆనాటి వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారిది. శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా అంతా కూడా సస్యశ్యామలమైంది. ఇలా వేములవాడ గుడి చెరువు కూడా 30 ఎకరాలు స్థలాన్ని సేకరించి గుడి చెరువును పెద్దగా చేసి గుడి చెరువును కూడా లిఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, ఆనాటి భారత ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బొంకురా అని అంటే చింతాకు దాంట్లో తాటికాయంతలా ఉన్నాయని చెప్పేసి ఏది పడితే అది ఏడాది లోపలనే మేమే ఏది పడితే అది చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మొన్న ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు కేకే మహేందర్ రెడ్డి వచ్చి ఏమంటుండంటే కూట్లే రాయి తీయనోడు ఏట్లో రాయి తీసిండట, గొప్పలకు పోతుందని చెప్పిండు. ఇలా కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం ఒకప్పుడు గురిశాలగా ఉన్న నియోజకవర్గం, ఇంతకుముందు చక్రాన్ని చెప్పిండు చక్రపానన్న, ఒకప్పుడు అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఇలా నేతన్నలే కావచ్చు, రైతన్నలకు కడుపు నిండా కరెంట్ ఇచ్చి 2 ఊర్లకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేత కేటీ రామారావు గారు. ఇలా మిడ్మానేర్ను పూర్తి చేయించి సిరిసిల్ల ప్రజల పాదాల చింతకు సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి కిందకి నీళ్లు తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల కాళ్ళను కడిగిన వాళ్ళ రుణం తెచ్చుకున్న నేత కేటీ రామారావు గారు. మండు టెండర్లో అప్పర్ మానేరును మల్లన్న సాగర్ నీటిని నింపి మల్లన్న సాగర్ ద్వారా కూడేలు వాగు నుంచి ఇలా అప్పర్ మానేరు నింపిన నాయకుడు. ఇలా ఇక్కడ రైతుల పంటను ఎండిపోకుండా గత 3 సంవత్సరాల నుంచి ఆదుకుంటున్న నాయకుడు కేటీ రామారావు గారు. అదే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఇక్కడ తంగలపల్లి మండలం జిల్లాల్లో సహా చుట్టుపక్కల అటు దాచారం వరకు కూడా ఇల్లంతకుంటలోని 3-4 గ్రామాల వరకు కూడా సాగునీరు అందించిన ఘనత ఇలా కేటీ రామారావు గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎవరు నిర్మించిండ్రు? రేవంత్ రెడ్డి బాబు నిర్మించిండా? మహేందర్ రెడ్డి అయ్య నిర్మించిండా? ఎస్, మా బాబు, తెలంగాణ బాబు కేసీఆర్ గారు నిర్మించారు. తెలంగాణ బాబు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇలా మిడ్మానేర్ పూర్తి చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది కాబట్టి ఇక్కడ పంటలు పండినాయి, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఇలా జీవిస్తూ ఉన్నారు. అన్ని రకాల అభివృద్ధి చేసిన మనిషిని పట్టుకొని ఏం చేయాలి? కూట్ల రౌతు తీయలేదట, నీ కూట్ల రౌతు నీకు తీసుకోరాలేదు. అసలు నీకు మహేందర్ రెడ్డి నువ్వు ఒకసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవలేదు. చాలాసార్లు చెప్తా ఉన్నాం, నువ్వు ఓడి వాడిపోయిన మనిషివి. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. దీపం అయితే ఆరిపోయే ముందు వెళ్తూ బాగిస్తారట. అట్లాగే ఆ కాంగ్రెస్ అనే దీపం ఈ దేశంలో ఆరిపోయే ముందు 2 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో కొంత మింటు వెలుగుతూ ఉంది. ఆ వెలుగు కూడా ఎక్కువ ఉండదు, అది అంతరించిపోయే పార్టీ. నేను మొన్ననే చెప్పిన ఒక సంవత్సరం, ఏది కొన్ని పంటలు కూరగాయ పంటలను వట్టిపోయినాయి బజార్లో పెడతాం. ఏది సొరకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, లేకపోతే బెండకాయలు కావచ్చు. అట్లా మీరు వట్టిపోయిన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారో, అనేక సార్లు ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ప్రజల చేతులు అయ్యో పాపమని గెలిచిన వాళ్ళు కొంతమంది అయితే, వీడు వద్రా అని ముఖం మీద ఉమ్మేసి చీత్కరించిన నాయకులు ఇంకొంతమంది. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, అట్లాగే కేటీ రామారావు గారి నియోజకవర్గానికి ఏం చేయాలంటే ప్రజలకు తెలుసు. ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ప్రజల సమస్యలు తీర్చింది ఎవరు, ప్రజల చింతకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు, ప్రజలకు కడుపు నిండా కరెంట్ ఇచ్చింది ఎవరు, 2 గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఎవరు, ప్రజల కోసం మంచి సౌకర్యవంతమైన రోడ్లు వేసింది ఎవరు,
నేతన్నల అదేంటి బతుకనిచ్చే బతుకమ్మను స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించింది ఎవరు? ఇలా బైపాస్ రోడ్లో పోతూ ఉంటే అపరెల్ పార్కు అంటే యజమానులే, ఎవరైతే ఆసాములే యజమానులు, వర్కర్ టు ఓనర్ అంటే పనిచేసే కార్మికుడే యజమానిగా మారే పథకాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వందలాది షెడ్లు నిర్మించి ఇవాళ సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆ పథకాన్ని ప్రారంభించింది ఎవరు? కేటీ రామారావు గారు. ఇన్ని పథకాలు ఈ నియోజకవర్గానికి, ఇన్ని పథకాలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి వట్టిగా ఉత్తర ప్రగల్భాలు మాట్లాడి ఏడాదిలోనే మేము అన్నీ చేసినమాట. మరి ఇవన్నీ ఎవరు చేసిన రాబాయ్ అంటే ఏమంటారు చూడు, అదేంది ఇంతకుముందు చెప్పిన శంకరన్న పెట్టని పొయ్యి కుండ లెక్క అన్నీ చేసినాం. కట్టిన ఇల్లు ఉన్నది, పెట్టిన కుండ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి వచ్చి కూర్చొని యాళ్ళకి వచ్చి వంట చేసుకొని తినుకుంటా ఆ తిన్న జరగక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బరాబర్ చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ మిడ్ మానేర్ కావచ్చు, ఇవాళ అన్ని ప్రాజెక్టులు కూడా నింపుకునే అవకాశం ఉన్నది. ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు, ఇలా రంగనాయక సాగర్ కావచ్చు, ఇలా అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు, ఇలా అనేకం ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంతో అనుసంధానంగా ఏర్పడ్డ ప్రాజెక్టులు మాత్రమే. ఇలా 420 రేవంత్ రెడ్డి కూడా 420 అమలు కానీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇలా మూసీ నదిని ప్రక్షాళన చేసిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి లిఫ్ట్ తీసుకుపోయి నీళ్లను మూసీలో నింపి ఎప్పుడు కూడా 24 గంటలు కూడా స్వచ్ఛమైన జలాలు మూసీ నదిలో ఉంచుతానంటున్నాడు. మరి మూసీ నది తోని స్వచ్ఛమైన జలాలతోని నువ్వు మల్లన్న సాగర్ జలాలతో నింపుతా అంటున్నావు. మల్లన్న సాగర్ జలాలు ఎవరు నింపినరు? మల్లన్న సాగర్ ఎవరు కట్టినరు? మీ బాపు కట్టిండా? లేదు, తెలంగాణ బాపు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిండు. మరి కేసీఆర్ తెలంగాణ బాపు కట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి నువ్వు మూసీ నదికి నీళ్ళు ఎట్ట తీసుకుపోతా అంటున్నావు? నీకేం అర్హత ఉన్నది? చెడు మాట్లాడే నీకు ఏ అర్హతతో తీసుకుపోతా అంటున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. అడ్డగోలుగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పోయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇలా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి, బీఆర్ఎస్ నాయకులనే గెలిపిద్దామని ప్రజలు ఊరూరా వాడవాడక చెప్తా ఉన్నారు. ఇలా నిన్న కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా బాపు మీరే రావాలి, మా సారే సీఎం కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా నినదించారు. ప్రతి వాళ్ళు కూడా దేవాలయాలలో పూజలు చేసి ఇలా కోరుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులలో మళ్ళొకసారి చెప్తా ఉన్నా. నేను అట్లాగే కాంగ్రెస్ మా సోదరులు అంటే మిగతా మండలాలలో మీటింగ్లు పెట్టి ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టగానే రేపు కొంతమంది మా తమ్ముళ్ళు మా కాంగ్రెస్ అన్నలు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతారు. ఈయనకు ఈ అర్హత లేదు, ఆయనకు ఆ స్థాయి లేదు. నేను కూడా ప్రజాక్షేత్రంలో 5 సార్లు గెలిచినవాడిని, మహేందర్ రెడ్డి లాగా ఓడిపోయినవాడిని కాదు. నేను కూడా ప్రజా ప్రాతినిధ్యం అనుభవం ఉన్నది, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నది. ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళే. మహేందర్ రెడ్డి లాగా అవగాహన లోపం లేదు, నాకు అవగాహన రాహిత్యంగా నేను మాట్లాడా. కాబట్టి ఖబర్దార్ మరొకసారి కేటీ రామారావు గారిని బదనాం చేయాలనో లేకపోతే కేసీఆర్ గారిని బదనాం చేయాలనో మాట్లాడితే మీకు ప్రజాక్షేత్రంలో చీత్కారం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజులలో ఇలా మా తంగలపల్లి రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా మల్కపేట రిజర్వాయర్ను పూర్తి చేసుకున్నాం. దానిలో ట్రయల్ రన్ కూడా పూర్తయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, కేటీ రామారావు గారు ఈ జిల్లాకు మంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు పూర్తయింది. ట్రయల్ రన్ కూడా చేసినాం. అవే నీళ్ళు ఇప్పుడు ఇవాళ వదిలితే ఇలా మా 9th ప్యాకేజ్ కెనాల్ ద్వారా అక్కపల్లి, అల్మాస్పూర్, రాజన్నపేట, తిమ్మాపూర్, సముద్రలింగాపూర్ వరకు కూడా పోయే అవకాశం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వానికి నివేదిక చేసి నీళ్లు విడిపించి రైతులకు పంటలు పండేదాకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా మల్లన్న సాగర్ జలాలతో కూడా గత 3 సంవత్సరాలు మేము ఏదైతే అప్పర్ మానేర్ నింపినామో ఈసారి కూడా ప్రభుత్వం ఖాళీ కట్టుకేస్తే నీళ్ళు వచ్చేస్తాయి, బరాబర్ షటర్ లేపితే నీళ్ళు వచ్చేసి అప్పర్ మానేర్ దుక్కుతుంది. కాబట్టి మళ్ళీ అప్పర్ మానేర్ నింపి సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి దాకా నీళ్లు పారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతాంగం పక్షాన ఉండి, మా తంగలపల్లి రైతాంగం పక్షాన కూడా ఉండి రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు ఇప్పించి వాళ్ళ పంటలు కూడా ఎండిపోకుండా
ప్రజల తరఫున వాళ్ళకు సంబంధించిన పోరాటం చేసి వాళ్ళ ఆకాంక్ష నెరవేరేదాకా ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.